ఆర్ యు రెడీ? దేవుణ్ణి పరిమితం చెయ్యొద్దు. దేవుని పరిమితం చెయ్యొద్దు. దేవుణ్ణి పరిమితం చెయ్యొద్దు. దేవుడు ఇది చెయ్యగలడో ఇది చెయ్యలేడు అని పరిమితం చెయ్యొద్దు. దేవుడు కొండపైనైతే చేయగలడో లోయలో చెయ్యలేడు. దేవుణ్ణి పరిమితం చెయ్యొద్దు. దేవుడు ఆదివారమే చెయ్యగలడో శనివారం చెయ్యలేడు. దేవుణ్ణి పరిమితం చెయ్యొద్దు. దేవుణ్ణి ఒక స్థలములో పరిమితం చెయ్యొద్దు. దేవుణ్ణి ఒక ప్రణాళికలో పరిమితం చెయ్యొద్దు. దేవుని శక్తి మనం ఊహించలేనిది. ఆయన నీ కొరకు ఏ కార్యమైనా చెయ్యగలిగిన వాడు. ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన వాడు. లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన వాడు ఆయన. అబ్రహాము శారా, అబ్రహాముకి 100 సంవత్సరాలు, శారమ్మకి 90 సంవత్సరాలు. వారికి నా దేవుడు ఒక మగ బిడ్డను అనుగ్రహించాడు. దేవుణ్ణి గడి చెప్పండి. దేవుణ్ణి ఏం చేయొద్దు? పరిమితం చేయొద్దు. ఎర్ర సముద్రం ఎదుటగా ప్రజలు నిలబడ్డారు. ఒక ఫ్లైఓవర్ లేదు, ఏమీ లేదు, పడవలు లేవు, లైఫ్ బోట్స్ లేవు. కానీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేపిచ్చేశాడు. దేవుని ఏం చేయొద్దు? పరిమితి చేయొద్దు. మరణించిన లాజర్ కుళ్ళిపోయి వాసన కొడుతుండగా 4 రోజులైంది. రాయిని డొల్లించి అన్నాడు, లాజరస్ కంఫర్ట్, లాజరు బయటికి రా అన్నాడు. అంతే, పురుగు పట్టింది. పురుగులు తింటున్నాయి. ఆ పురుగులు ఏమైపోయినాయో అర్థం కాల. శరీర భాగం ఏమైపోయిందో అర్థం కాల. మళ్ళీ అన్నీ సమకూర్చబడినాయి. లాజర్ ఇదివరకు ఎలాగున్నాడు అదే విధంగా బయటికి రాగలిగాడు. అంతేగాని ఎక్కడొక ముక్క పోయి ఎక్కడొక ముక్క పోయి కాదు. ఇదివరకు ఎలాగున్నాడు అదే విధంగా బయటికి రాగలిగాడు. దేవుణ్ణి పరిమితి చేయొద్దు. ఈ రోజున ఎన్ని ఇబ్బందులు నువ్వు ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుని పరిమితి చెయ్యొద్దు. పూర్వ వైభవాన్ని ఇవ్వగలిగిన దేవుడు, పూర్వ స్థానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, పూర్వ ఆత్మీయ జీవితాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు, మరలా నిన్ను కట్టగలిగిన దేవుడు. డు నాట్ లిమిట్ గాడ్. దేవుణ్ణి పరిమితి చేయొద్దు ఆయన్ని. కన్యక మరియా, యోసేపులు వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహం కొరకలు వేచి ఉంటున్నారు. దేవదూత వచ్చి, గాబ్రియల్ దేవదూత వచ్చి అంది, నీకు శుభం కలుగును గాక, కన్యక మరియా, నువ్వు ఒక కుమారునికి జన్మం ఇవ్వబోతున్నావు. ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరగని దానిని కదా. వెంటనే దేవదూత అన్నమాట, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది. వెంటనే ఆమె స్పందించింది, ఎస్, నేను దేవుణ్ణి పరిమితి చేయను. దేవుడు కార్యం చేయగలడు. ఈరోజు వాక్యం వింటుండగా నువ్వు ఇబ్బందిలో ఇరుకులో ఉన్నావేమో. ఈరోజు వాక్యం వింటుండగా నువ్వు కూడా అలాగే స్పందించి, ఎస్, నా ఇంటిలో ఆయన అద్భుతం చేయగలడు, నా కుటుంబంలో ఆయన చేయగలడు, నా వ్యాపారంలో ఆయన చేయగలడు. మన మందిరానికి ఒక బ్రదర్ గారు వస్తున్నారు. 11 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు ఎవరు లేరు? పిల్లలు లేరు. ఎవరో చెప్పారంట, ఇలా మందిరానికి వెళ్ళు, యేసుప్రభు మందిరానికి వెళ్ళు, దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడని. అయినా సరే ఇక పిల్లలు లేకపోతే వాళ్ళ అన్నయ్య కుమారుణ్ణి దత్తతుగా తీసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. అయినా సరే నాకంటూ ఒక బిడ్డ ఉండాలి, ఎవరన్నా సరే మీ అన్నయ్య అబ్బాయా అంటున్నారు. నాకంటూ ఒక బిడ్డ ఉండాలంటే తన సహోదరుడు తన ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడంట, యేసుప్రభు దగ్గరికి వెళ్ళంటే పెద్ద పట్టించుకోలేదంట. పట్టించుకోకపోతే యోసేపుకి దేవుడు ఎలా స్వప్నం ఇచ్చాడో అలాగే స్వప్నంలో మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు తెలుసా? నువ్వు పలానా మందిరానికి వెళ్ళు, నేను నీకు ఒక బిడ్డనిస్తా. నాకు ఆశ్చర్యం ఏంటంటే, విజయవాడలో, ఆంధ్ర రాష్ట్రములో ఇన్ని మందిరాలు ఉన్నాయి. మన మందిరం మీద ఆయన మహాకృప పడిన దేవునికి స్తోత్రం. నువ్వు మందిరానికి వెళ్ళు, ఈ మందిరానికి వెళ్ళు, నేను ఒక కుమారుని అనుగ్రహిస్తా. ఆ సాక్ష్యం వినండి. పేరండి? వానపల్లి దుర్గారావు అండి. దుర్గారావు. నీ పేరమ్మా? నాగదేవి. ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు? 11 ఏళ్ళండి. ఈ బాబు దత్తుడండి. మా తమ్ముడు కొడుకు నాకు దత్తత ఇచ్చాడు. పిల్లలు లేరని వాడికి 3 కొడుకులు, 2వ కొడుకు నాకు ఇచ్చాడు. ఎందుకు మీ పిల్లలు లేరని? పిల్లలు లేరు. 11 సంవత్సరాలు పిల్లలు లేరు. 11 సంవత్సరాలండి. హాస్పిటల్ తిరిగామండి. ఇంకా తిరిగి తనకి ఇన్ఫెక్షన్ వచ్చింది. మందులు వాడి కాళ్ళు వరకు ఇన్ఫెక్షన్ వస్తే ఆ తర్వాత ఇంకా దండం పెట్టేసి ఇంక వదిలేసాం.
మా తమ్ముడు చెప్పాడు అనమాట, ఈ చర్చి ఖచ్చితంగా వెళ్ళు, పిల్లలు పుడతారని. ఆ తర్వాత మా చెప్పిన నేను పట్టించుకోలేదు. వాళ్ళ తమ్ముడు చెప్పాడంటే చర్చికి వెళ్ళమని, కానీ పెద్ద పట్టించుకోవాలా. కానీ దేవుని మహాకృప వలన 11 సంవత్సరాల తర్వాత బాబా పాపమ్మ ఏంటిదమ్మా గట్టిగా చప్పలు కొడుతూ 11 సంవత్సరాల జీవన్ కార్తిక్. దేవునికి మహిమ కలుగును గాక, వాళ్ళని ఆశీర్వదించును గాక. యేసయ్యకి మహిమ. చెప్పాడండి జీసస్ కల్లోకి వచ్చి చెప్పాడండి తెల్లవారుజాము నాకు. ఆ మరుసటి రోజు ఆదివారం. ఇంకా అప్పటి నుంచి రావడం మొదలుపెట్టే, సంవత్సరం మొదలు పెట్టాను నేను రావడం. ఆరాధన ఖచ్చితంగా వచ్చేసాడు దేవుడు. బాబు పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యోసేపుకు ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమై, నువ్వు మందిరానికి వెళ్ళు, నేను నీకు ఇస్తానని. నా మందిరానికి వెళ్ళి, దేవుని బిడ్డలారా, ఎన్నో మందిరాలు విజయవాడ పట్టణంలో ఉన్నాయి. కానీ దేవుడు మన మందిరానికి వెళ్ళమని చూపెట్టిన దేవునికి 2 చేతులు పైకెత్తి యేసయ్యకి మహిమ కలుగును గాక, ఆయనకే సర్వ మహిమ కలుగును గాక. 11 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపడదాం. ఈరోజు గర్భఫలం లేకుండా వచ్చిన మీకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు. కన్యక మరియ ఏం చేయలా? పరిమితి చేయలా. అవును, సైన్స్ ప్రకారం కానీ ఇంకొకరితో అడిగినా కానీ పురుషుడు సహాయం లేకుండా ఒక స్త్రీ గర్భవతి అవ్వటం అసాధ్యం. ఈ రోజున పలానా పెద్ద నాన్న నీకు సహాయం చేయకుండా నువ్వు పైకి రావటం అసాధ్యం. నీ కుమార్తె వివాహం జరగడానికి పలానా ఆమె సాయం చేయకపోతే మీ అమ్మాయి వివాహం జరగదు, అసాధ్యం. కానీ దేవుడు అనేది ఆ పెద్ద నాన్న నీకు సపోర్ట్గా ఉంటే స్తోత్రం, ఆ పెద్దమ్మ నీకు సపోర్ట్గా ఉంటే స్తోత్రం. ఒకవేళ సపోర్ట్గా లేరని ఆత్మహత్య చేసుకోకర్లా. నన్ను నువ్వు పరిమితి చెయ్యొద్దు, నేను నీ కొరకు కార్యం చేయగలిగిన వాణ్ణి. అలసిపోయి కృంగిపోయి నలిగిపోతున్న నువ్వు దేవుని చిత్తానికి నువ్వు లోబడు. మళ్ళా చెప్తున్నాను, అలసిపోయి కృంగిపోయి బిడ్డల్ని చూసి కన్నీరు కారుస్తున్న అమ్మతో దేవుని ఆత్మ చెప్పేది, నువ్వు ఏడవకో, దేవుని చిత్తానికి లోబడు. దేవుణ్ణి ఎన్నడూ ఏం చేయకు, పరిమితి చేయకు. తన శక్తిని చూస్తావు. మన మందిరంలో ఒక కుటుంబం వాళ్ళు నిన్న ఆదివారం 4వ ఆరాధనలో సాక్ష్యం చెప్తున్నారు. ఆ కుటుంబం వాళ్ళు విజయనగరంలో ఉండేవాళ్ళంట. మన టీవీ ప్రోగ్రాం చూశారంట, దేవుని రూపంలో యూట్యూబ్ కార్యక్రమం చూశారంట. ఆమె అనుకుందంట, ప్రభువా విజయనగరం నుండి శాశ్వతంగా విజయవాడలో ఉన్న ఈ ఫిలదెల్ఫియా మందిరంలో శాశ్వతంగా వెళ్ళిపోవాలయ్యా అని. ఎవరు అనుకున్నారు? గట్టి చెప్పండి, ఎవరు అనుకున్నారు? ఒక స్త్రీ భార్య, ఒక పురుషుని యొక్క భార్య. ఒక పురుషుడు అనుకుంటే జరిగిద్ది. ఎందుకని? ఎవరన్నా ఒప్పుకుంటారు. భార్య నేను విజయనగరంలో ఉండను, విజయవాడలో వెళ్ళిపోతాను అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ అసాధ్యం. ఆమె ననలేదే, కానీ అసాధ్యం. దేవుణ్ణి పరిమితి చేయలా. వాక్యం వినగా ఆమెకి విశ్వాస లెవెల్స్ పెరిగినాయి. దేవుణ్ణి పరిమితి చేయలా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా, నువ్వు అద్భుతం చేయగలవు. దేవుని మహాకృప, ఆమెకి పోలీస్ ఉద్యోగం వచ్చింది. అది ఎక్కడే వచ్చింది తెలుసా? మహారాష్ట్రలో రాలా, తమిళనాడులో రాలా, విజయవాడ పట్టణం 1 టౌన్లోనే వచ్చింది. అది విజయవాడ పట్టణం 1 టౌన్లోనే వచ్చింది. ఆశ్చర్యపోతున్నారు. భర్త అన్నాడంట, ఏం ప్రార్థన నీ ప్రార్థన, ఏం దేవుడే నీ దేవుడు? ఆమె ఒకే ఒక మాట అంది, దేవుని నేను పరిమితి చేయలా, దేవుని నేను పరిమితి చేయలా. ఈ రోజున కన్నీరు కారుస్తున్న నువ్వు అనుకున్న మార్గాలన్నీ ముయ్యబడచ్చు, నువ్వు అనుకున్న ద్వారాలన్నీ ముయ్యబడచ్చు. మీ అబ్బాయి మార్గాలు ముయ్యబడచ్చు, మీ అమ్మాయి మార్గాలు ముయ్యబడచ్చు. నా దేవుడు అనేది నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు ఆశించిన దానికన్నా మించిన ఒక గొప్ప మార్గం తెరిచాను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నొక్కి చెప్పమంటున్నాడు. ఆయన నువ్వు ఊహించిన దానికన్నా, ఆమె ననలేదే, నువ్వు ఆశించిన దానికన్నా మించిన ఒక ద్వారం నీ కొరకు తెరిచాను. ఆ సాక్ష్యం ఏనండి. ప్రియ సహోదరి, నీ పేరేంటమ్మా? రమాదేవి. రమాదేవి. మీ వారి పేరు? శ్రీనివాస్. దేవుని మహాకృపలన రమాదేవి కదమ్మా. వీళ్ళు విజయనగరం ఉంటారు. రమాదేవి గారు విజయనగరంలో ఉంటారు. వీళ్ళ భర్త గారు వీళ్ళు అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు ప్రియ చెల్లి ధనలక్ష్మి వాళ్ళ చెల్లి, దేవుని స్తోత్రం,
ఈమెకి 9 సంవత్సరాల పిల్లలు లేరు. ఈమె చెప్పింది నాకిస్తే నీకెందుకు ఇవ్వడని. అలాగే దేవాది దేవుడు కవల పిల్లల్ని ఇచ్చేశాడు. ఈ సహోదరి ఆశ విజయనగరంలో ఉన్నప్పుడు ఈ యేసయ్య సన్నిధి చర్చికి నేను ఏంటమ్మా రంజీ, ఈ సన్నిధికి నేను శాశ్వతంగా రావాలి, ఇక్కడే నేను దేవుని స్తుతించాలని ప్రార్థన చేశానండి. కానీ మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఉండేది విజయనగరంలో. విజయనగరంలో ఉండే ఆమె అనుకునేదంట మన యూట్యూబ్ టీవీ కార్యక్రమం చూసి దేవా ఈ చర్చిలో శాశ్వతంగా ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేసుకునేదంట. దేవుని గొప్ప కార్యం ఏంటంటే అద్భుతంగా ఊహించిన రీతిలో నాకు పోలీస్ జాబ్ ఇచ్చి అది విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విజయనగరంలో ఉండే ఏమండే ఇంకా ఏంటంటే నా భర్త గారికి ఈ మధ్యనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మీకు అందరికీ తెలుసు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అయితే పెరాలసిస్ కానీ లేకపోతే ఇంకా సివియర్ ఏదైనా అవ్వచ్చు. కానీ అవేమీ కాకుండా గొప్పగా ఆరోగ్యంతో తీసుకొచ్చారు నా భర్త గారిని. ఇంకా మా అత్తగారిని, ఆవిడకి ఈ మధ్యన కరోనా అసలు లాస్ట్ అవ్వదని చెప్పేశారు డాక్టర్లు గారు. కానీ ఆవిడని కూడా ఆరోగ్యంగా ఈ వయసులో 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నేను ఒక్కరు దాన్ని సంఘానికి రావాలని కోరుకుంటే నా కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చారు దేవుడు. అది గొప్ప సాక్షి, దేవుని మహాకృప. విజయనగరంలో ఉండే ఈమె ఆశించింది, అయ్యా ఈ యేసయ్య మందిరంలో నేను శాశ్వతంగా ఉండాలి ప్రభు అని. విజయనగరం నుండి నజరేతు నుండి బెత్లెహేముకి తీసుకొచ్చినట్లుగా దేవాది దేవుడు విజయనగరం నుండి ఇక్కడ పోలీసు ఉద్యోగం ఇప్పించి ఆమెని దేవాది దేవుడు ఇక్కడ ఉంచి మందిరంలో ఆరాధింపజేసిన దేవునికి అంటే ప్రతి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని భయపడదా చెప్పండి. దేవుణ్ణి పరిమితి చేయదు. కన్యక మరియ నజరేతులో జన్మించిన ఆమె, నజరేతులో పెరిగిన ఆమె, కానీ ఆమెను దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆశించినప్పుడు ఆమె దేవుణ్ణి పరిమితి చేయలా. ఈ రోజున నీ పరిస్థితులు ఎలాగన్నా ఉండని దేవాది దేవుడు ఆశిస్తున్నాడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని. నీ పరిమితి చూసి దేవుణ్ణి నువ్వు పరిమితి చేయొద్దు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే శక్తి నీకుంది, సామర్థ్యం నీకుంది, చదువు నీకుంది, తెలివితేటలు నీకుంది, సామర్థ్యం నీకుంది, మ్యాన్ పవర్ ఉంది, దేవుని కృప వలన మనీ పవర్ ఉంది. కానీ నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నావు. ఏదో శక్తి నిన్ను పుల్ చేస్తుంది, వెనక్కి లాగుతుంది. మళ్ళా నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగిన ఇప్పుడుండే స్థితి నుండి నెక్స్ట్ స్థానానికి వెళ్ళగలిగిన శక్తి నీకుంది, డబ్బు నీకుంది, తెలివితేటలు నీకున్నాయి, సామర్థ్యం నీకుంది. కానీ ఏదో శక్తి నిన్ను వెనక్కి లాగుతుంది. కానీ దేవాది దేవుడు అంటున్నాడు ఈ క్రిస్మస్ రోజున 2021 డిసెంబర్ 25న 25వ తారీఖున ఆ శక్తి నుండి నేను బయటికి తీసుకొస్తా. ఏ పునరుద్ధాన శక్తి అయితే, ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితే పిండాన్ని ఏర్పాటు చేయగలిగాడో నిన్ను వెనక్కి లాగుతున్న శక్తి ఇప్పుడే తెగిపోను గాక, కట్ అయిపోను గాక, బూడిదైపోను గాక, కనబడకుండా ఉండను గాక, యేసు నామములో స్థాయికి వచ్చాను గాక.